ఆంధ్రజ్యోతి వాళ్ళు పేదలకు డబుల్ బోనంజా అని రాస్తే నేను ఆశ్చర్యపోయా. ఏంది అప్పుడే చంద్రబాబు గారు ఓ పక్కేమో డబ్బులు లేవంటున్నాడు, ఇంకో పక్కేమో డబుల్ బోనంజా అంటున్నారు. అంటే వీళ్ళు ఏం రాశారంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీని చంద్రబాబు నెరవేర్చేశారంట. ఎట్లా పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారంట. అంటే నిర్ణయిస్తే ఆ హామీ అమలు చేసేసినట్లేనా? ఇక దానికి సంబంధించి బోలు కథా కమాంశు మొత్తం కథ అంతా లేశారు. సో ఈ రకమైన పరిస్థితి ప్రజల్ని మోసం చేయటమా లేకపోతే ఎట్లా ఇది? కాదు సార్, మొదటి సంతకం దేని మీద పెట్టా అన్నాడు సార్? మెగా డిఎస్సి మీద పెట్టా అన్నాడు. ఇప్పుడు 2 నెలలు అయింది, నోటిఫికేషన్ ఇచ్చారు. రేపు 4వ తారీఖు వస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు. అసలు ఇప్పటి వరకు నోటిఫికేషన్ లేదు. నోటిఫికేషన్ ఇవ్వలేదా? ఎక్కడిచ్చారు సార్? సంతకం పెట్టాడు మెగా డిఎస్సి మీద. అంతేనా? 15,000 పోస్టులకి 15,000 పోస్టులకు సంబంధించి మెగా డిఎస్సి చేస్తున్నా అని చెప్పి సంతకం పెట్టాడు. ఆ 15,000 పోస్టులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన 6,000 పోస్టులకు సంబంధించి దాంట్లోనే ఉన్నాయి. సో అసలు 55,000 పోస్టులు ఉంటే దాన్ని ఈనాడు పత్రికే రాసింది 55,000 డిఎస్సి పోస్టులు ఖాళీ ఉన్నాయని. 55లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 6,000 కానీ 9,000 ఇస్తానంటే అది మెగా అయ్యిందంట. 55,000లో 15,000 ఎట్లా మెగా అయింది సార్? నాకు అర్థం కాల. 55,000 నోటిఫికేషన్ ఇస్తే మీరు మెగా అసలు ఇచ్చేశాడు ఉద్యోగాలు అని చెప్పి రాస్తారు. ఆ రోజు అయిపోయింది. ఇంకా అసలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆమె నెరవేర్చేశాడు. అసలు ఏది సంతకం పెట్టగానే సంతకం పెట్టాడా? ఎన్ని సంతకాలు పోలా మనం చూడాలి. 2014లో ఈయన పెట్టిన సంతకాలు, రైతు రుణమాఫీ సంతకాలు, డ్వాక్రా రుణమాఫీ సంతకాలు, ఈ సంతకాలు లక్షల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ఆయన ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు ఓడగొడుతున్నట్టున్నాడు కదా. చిన్నవో పెద్దవో వాలంటీర్లకి 5,000 రూపాయలు చొప్పున జగన్ గారు టంచన్గా ఇచ్చి వాళ్ళతోటి కొన్ని పనులు చేయించుకుంటుంటే ఇప్పుడు మొత్తం వాళ్ళందరినీ లేపేసినట్టున్నారు కదా. సర్పంచుల సంఘాలంతా వద్దని చెప్పేస్తున్నారంట. ఓకే, వద్దంటే అది వేరే విషయం. అసలు 10,000 రూపాయలు ఇస్తామన్నారు, ఉన్నది కూడా ఓడగొట్టే పరిస్థితి. మరి ఉద్యోగాలు ఇచ్చినట్లా ఎత్తే దుకాణం బంద్ చేసినట్లా? ప్లాండ్ గా ఇప్పుడు ఏంటి అమ్మో సర్పంచులు అంటే సర్పంచులు అందరూ అసలు వాలంటీర్లు వద్దని వ్యతిరేకిస్తా సర్పంచుల సంఘం తీర్మానం చేసి, ఎవరా సర్పంచుల సంఘం? తెలుగుదేశం మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్. ఆయన లేఖ రాసేస్తే, తెలుగుదేశం వాళ్ళు లేఖ రాస్తే సర్పంచులు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీ సర్పంచులు మొత్తం మాకు అసలు వాలంటీర్ వ్యవస్థ వద్దని చెప్పి, ఏదో ఇప్పుడు అంతా వద్దని చెప్పి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తారు. అందుకని రేపు పొద్దున్న తీసేసామని చెప్పి దాన్ని అలా కప్పిపుచ్చుకునేటటువంటి కార్యక్రమం కూడా చేస్తారు కొమ్మినేని గారు. ఎందుకంటే ఒక ప్లాన్ గా ముందు ఒక ఫీలర్ వదులుతారు, దాని ప్రకారం వాళ్ళు వద్దంటున్నారు. వాలంటీర్ల వ్యవస్థ అసలు దుర్మార్గంగా ఉంది, వద్దని చెప్పి అదిగోండి సర్పంచులు అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు, అందుకని మేము తప్పించామని చెబుతారు రేపు పొద్దున. సో ఈ రకమైనటువంటి కార్యక్రమం చేస్తారు. సో మొత్తం ఇదంతా చూస్తే రివర్స్ ప్రభుత్వం నడుస్తోందేమో అనిపిస్తుంది. రైట్.